పసుపు కొమ్ము పుట్టిన కథ శైవ పురాణ కథనం. త్రిపురాసురుల కాలంలో ముగ్గురు అసురులు కామ్యక, తారకాక్ష, విద్యున్మాలి మూడు లోకాల్లో మూడు దిశల్లో సంచరిస్తూ ఉండేవారు. వారిని సంహరించటానికి ఒక అపూర్వమైన నియమం ఉండేది. ముగ్గురు ఒక్కసారిగా ఒకే దిశలో ఒకే రేఖలో ఉన్నప్పుడు ఒక్క బాణంతో ముగ్గురిని సంహరించాలి. ఈ కఠినమైన యుద్ధ నియమాన్ని నెరవేర్చటానికి శివుడు తన ప్రియభక్తుడు నందిదేవుని పిలిచాడు. నంది, ఈ ముగ్గురు అసురులు ఒకే రేఖలోకి వచ్చే ఆ అపూర్వమైన క్షణాన్ని నువ్వు నీ దివ్య దృష్టితో గుర్తించాలి. అప్పుడు నందికి 3 దివ్య కొమ్ములు ఉండేవి. ఒకటి భూలోకం, ఒకటి అంతరిక్షం, ఇంకొకటి స్వర్గ దిశను గమనించేలా. నంది 3 కొమ్ములను దివ్యశక్తిలా విస్తరించి 3 లోకాల మార్గాలను గమనిస్తూ సరైన క్షణాన్ని ఎదురుచూశాడు. ఒక సమయంలో ముగ్గురు అసురుల రథాలు ఒకే రేఖలో నిలిచాయి. అది గమనించిన నంది వెంటనే గర్జించి శివునికి సంకేతమిచ్చాడు. శివుడు పినాక ధనుస్సుపై త్రిపురార్ఘ్య బాణం ఎక్కుపెట్టి దివ్యశక్తితో ప్రయోగించాడు. అది ఆకాశాన్ని ఛేదిస్తూ దూసుకెళ్లి ముగ్గురు అసురులు ఒకే రేఖలో నిలిచిన క్షణంలో వారి రథాలను భస్మం చేసింది. ఆ క్షణంలో నంది దివ్యశక్తి పరాకాష్ఠకు చేరింది. ఆ శ్రమను తట్టుకోలేక అతని మధ్య కొమ్ము విరిగి భూమిపై పడిపోయింది. ప్రభు, నా సేవలో ఏదైనా లోపం జరిగిందా అని విచారంగా అడిగాడు. నంది, నీ సేవ అపూర్వం. నీ కారణంగానే ఈ త్రిపుర సంహారం సాధ్యమైంది. నీ కొమ్ములో అపార పవిత్రత ఉంది. అది భూమిపై పడింది. దానిని తిరిగి తెప్పించాలి అని చెప్పి గణనాథుడైన వినాయకుడిని పిలిచాడు. వినాయక, ఇది నీ భాగ్యం. భూమిపై పడిన ఆ దివ్య భాగాన్ని తీసుకురా. వినాయకుడు భూమికి వెళ్లి ఆ విరిగిన కొమ్మును చేతుల్లోకి తీసుకున్న క్షణంలో అది స్వర్ణవర్ణంగా మెరుస్తూ పసుపు రంగులోకి మారిపోయింది. ఇది ఇకపై పసుపు కొమ్ము. శుభసూచకం. పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో ఇది ప్రధాన స్థానం పొందుతుంది. వినాయకుడు పసుపు కొమ్మును తీసుకువచ్చినందుకు సంతోషమైన శివుడు వరమిచ్చాడు. ఈ పసుపుతో నిన్ను పూజిస్తే శుభం, ఆయుష్యం, సమృద్ధి వస్తాయి. అందుకే శుభారంభం నీతోనే.